ప్రతి ఒక్క మనిషికి సర్వసాధారణంగా వచ్చే సమస్య ఏదైనా ఉందనంటే పిప్పి పన్ను. ఆ పిప్పి పన్ను వల్ల వచ్చే పెయిన్ ఎలా ఉంటుందనంటే ఆ బాధ భరించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏటో. నేను చెప్పినట్టు 3 చిట్కాలు చెప్తాను, అది పాటించండి, మెల్లమెల్లగా అలా తగ్గిపోతాయి. మొదటగా సీతాఫలం ఆకులు, ఆ లేత ఆకుల్ని బాగా దంచిన తర్వాత వచ్చిన రసాన్ని ఎక్కడ పిప్పి పన్ను అయ్యిందో, ఎక్కడ మీకు ఆ పెయిన్ అయి ఉన్నదో అక్కడ బాగా రసాన్ని పిండండి. పిండిన తర్వాత బాగా అందులో ఇంకుతాయి. ఇంకిన తర్వాత మిగిలిన పిప్పి ఉంది, ఆ పిప్పి దగ్గర ఎక్కడ పిప్పి పన్ను ఉందో అక్కడ అలా పెట్టేసి అని కొంతసేపటి వరకు అలా పట్టుకేయండి. చేతులు పట్టుకోవడం కాదు, ఆ పన్ను దగ్గర పెట్టేసి అని బిగబెట్టుకొని ఉండండి. బిగబెట్టుకొని ఉండిన తర్వాత కాసేపట్లో మెల్లమెల్లగా పెయిన్ అలా తగ్గుతాయి అనమాట. ఇకపోతే రెండో చిట్కా ఏంటంటే ఉప్పు, బొగ్గు, కర్పూరం, ఈ మూడింటిని బాగా ముద్ద చేసి మనకు వేపలతోని బాగా పల్లింపులు చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మెల్లమెల్లగా ఎటువంటి పిప్పి పన్నున్నా కూడా ఆ సమస్య అనేది పూర్తి పోతాయి అనమాట. బొగ్గు అని చెప్పగానే చాలామంది నవ్వేవాళ్ళు చాలామంది ఉన్నారు. నవ్వేవాళ్ళు ఆ నవ్వును పక్కన పెట్టుకుంటే అప్పుడులో పాత వాళ్ళు పెద్దవాళ్ళు బొగ్గుని బాగా దంచిన తర్వాత ఆ పొడిని చుట్టుపక్కల పలుదుంపులు చేసుకునేవాళ్ళు. మీకు ఐడియా ఉందో లేదో, ఒకవేళ ఐడియా లేకపోతే పెద్దవాళ్ళకి ఒకసారి అడిగి చూడండి. ఈ విధంగా చెప్పినట్టు చాలామంది చేసి రిజల్ట్ తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదనమాట. ఇప్పటికైనా సరే నేను చెప్పినట్టు ఈ మూడింటిని పొడిలా చేసుకొని పలుదుంపలు చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తాయి. ఓకేనా? ఇకపోతే మూడో చిట్కా, చాలామందికి పిప్పి పన్ను తొలగితే పెయిన్ సమస్య వచ్చాక ఉప్పు నీళ్ళు ఉంటాయి, గడ్డతో తయారు చేసిన ఆ ఉప్పు నీళ్ళు అని పుక్కిలించి బయట పడేయండి. పడేసిన తర్వాత ఇది ఇప్పుడు చెప్పింది ఏంటంటే కొంతవరకు ఆ పెయిన్ తగ్గడం కోసమే. ఓకేనా? ముందు చెప్పిన చిట్కాలు అనేది మంచి రిజల్ట్ వస్తుంది, ఆ విధంగా పాటించండి. ఓకేనా? ఇకపోతే ఇంకొకటి ఉన్నది, పిప్పింట ఆకు అని ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఉండేది చెన్నైలో ఉంటున్నాను కనుక ఆకు అనేది పొలంలోనే ఉన్నాయి, ఇక్కడైతే లేదు. నేను పొలం కాడికి వెళ్ళాక దానికోసం ఇంకోసారి స్పెషల్గా వీడియో చేసి పెడతాను. 3 చిట్కాలు అనేది పాటించండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లేదా మీకు అవసరం లేదంటే స్క్రోల్ చేసేయండి. ఎందుకంటే మీకు దీని తలకు విలువ ఇప్పుడు తెలియదు. ఆ పెయిన్ వచ్చాక అప్పుడు నా వీడియో ఎక్కడుందా అని ఎతికితే అప్పుడు దొరకదు. మీకు దొరికినప్పుడు ఈ వీడియో అనేది సేవ్ చేసుకోండి, లేదంటే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. కనీసం వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆ పుణ్యమైనా సరే మీకు దొరుకుతుంది. ఉంటాను ఫ్రెండ్స్, లవ్ యూ, బాయ్.